నీ జీవితంలో దేవుడు ఆయన కార్యాలు చేస్తూ ఉండగా మౌనంగా చూస్తున్నావా? ఏమవుతుందో చూద్దాంలేండి. జరిగాక అప్పుడు దేవుని స్తుతిద్దాంలేండి. ఆ స్థితిలో ఉంటే అపనమ్మకే ఉన్నట్లండి ఖచ్చితంగా. లెట్ ఇట్ హ్యాపెన్ అండ్ దెన్ ఐ కెన్ బిలీవ్. జరిగిన తర్వాత స్తుతిద్దాం, జరిగిన తర్వాత దేవుని గణపడదాం, జరిగిన తర్వాత కృతజ్ఞత అప్పుడు చూసుకుందామని నువ్వు వెయిట్ చేస్తున్నావంటే ఖచ్చితంగా నీలో అపనమ్మిక ఉన్నట్లే. దేవుడు తన మాట నీకు సెలవిచ్చిన తర్వాత దేవుని కార్యం జరుగుతుందని నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్ అప్పటి నుంచే మారిపోవాలండి. ఎట్లా మారాలి? దుఃఖముఖిగా ఉండకూడదు. మనం హన్నాను గురించి చదువుతాము. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఏలి అనే దైవజనుడు ఆమె వద్దకు వచ్చే సంవత్సరం ఈ సమయానికి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడమ్మా అనే మాట పలుకగానే నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానేసిందంటండి. ముందుగానే ప్రకటించట కొరకు దేవుడు ఏర్పరచుకున్న యోహాను ఎలిజబెత్ అనే స్త్రీ యొక్క గర్భం ద్వారా ఈ లోకానికి ఇంకొక